హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పోస్టల్ శాఖ నుంచి మనకి మంచి ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగింది. కేవలం మీరు 10th క్లాస్ పాస్ అయితే చాలు, మీ యొక్క గ్రూప్ సికి సంబంధించిన లెవెల్ జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ ఉంది. మీరు జాబ్లో చేరగానే మీకు 35,000కి పైగా సాలరీ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్స్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయడం ద్వారా మాకు ఎంతో మోటివేషన్గా ఎంకరేజ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ నుంచి అఫీషియల్గా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎన్నెన్ని వేకెన్సీ ఉన్నాయని చూసుకుంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్, మనకి టోటల్గా 25 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మనకి ఇవన్నీ కూడా గ్రూప్ సి లెవెల్ జాబ్స్. వీటిలో మనకి స్టాఫ్ కార్ డ్రైవర్ అనే ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇక్కడ కూడా క్లియర్గా ఇచ్చారు చూడండి. నాన్ గెస్టెడ్ నాన్ మెజిస్ట్రేట్ ఉద్యోగాలు. వీటికి సాలరీ వచ్చేసి లెవెల్ 2 ప్రకారం మీకు 19,900 రూపీస్ బేసిక్ పేనే రావడం జరుగుతుంది. అలాగే అన్ని రకాల అలవెన్స్ కలుపుకుంటే మీకు దాదాపుగా 35,000కి పైగా సాలరీ అయితే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీరు మినిమం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే మీకు 10th క్లాస్తో పాటుగా వ్యాలిడ్ డ్రైవింగ్ సంబంధించిన లైసెన్స్ అయితే మీకు ఉండాలని చెప్తున్నారు వీళ్ళు. మీకు డ్రైవింగ్ సంబంధించిన లైసెన్స్ ఉంటే కనుక అప్లికేషన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా క్లియర్గా డీటెయిల్స్లో ఇచ్చారు చూడండి. ఓన్లీ 10th స్టాండర్డ్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. అలాగే నెక్స్ట్ లైట్ అండ్ హెవీ డ్రైవింగ్కి సంబంధించి 3 ఇయర్స్ పాటు మీకు వెహికల్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. ఫ్రెండ్స్, అలాగే మోటార్ మెకానిజంకి సంబంధించి నాలెడ్జ్ అయితే తప్పకుండా ఉండాలని చెప్తున్నారు. అంటే మీకు చిన్న చిన్న మైనర్ రిపేర్స్ వస్తాయి కదా, అవి మీకు వచ్చా లేవని అడుగుతున్నారు. అది కూడా వచ్చినట్టయితే మీరు తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 56 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అని ఇచ్చారు. అంటే మీరు 56 ఇయర్స్ లోపు ఎవరికైతే ఏజ్ ఉందో వారందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. అలాగే సాలరీ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ కూడా మనకు క్లియర్గా ఇచ్చారు. లెవెల్ 2 ప్రకారం 7th సిపిసి అంటే మీకు బేసిక్ పేనే 19,900 రూపీస్ అయితే ఉంటుంది. అలాగే అన్ని రకాల అలవెన్స్ కలుపుకుంటే 35,000కి పైగా సాలరీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, అలాగే మీకు 2 ఇయర్స్ పాటు ప్రొబేషన్లో ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ అనేది ఆన్లైన్ విధానంలో అప్లై చేయకూడదు. మీరందరూ కూడా ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి. అప్లికేషన్‌కి సంబంధించిన ఫామ్ అనేది డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ మొత్తం ఫిల్ చేసుకోండి. అప్లికేషన్ అనేది ఈ నెల ఫిబ్రవరి 8 లోపు ఇక్కడ ఇచ్చిన అడ్రస్‌కి మీరు పోస్ట్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, మీరు ఎక్కడికి పంపించాలని చూసుకుంటే ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది చూడండి. ద సీనియర్ మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ నంబర్ 37 గేమ్స్ రోడ్, చెన్నై 600006 అనే ఒక అడ్రస్‌కి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది పంపించండి. దాంతోపాటు డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఎన్వలప్ కవర్లో పెట్టి మీరు ఇందులో ఇచ్చిన అడ్రస్‌కి అయితే పోస్ట్ ద్వారా పంపించండి. ఫ్రెండ్స్, మీకైతే ఎటువంటి ఎగ్జామ్ కానీ ఏమీ ఉండదు. ఫ్రెండ్స్, మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే మీరు పోస్ట్ ద్వారా పంపిస్తారు కదా, డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. తర్వాత మీకు ఇందులో అడిగిన స్కిల్స్ అన్నిటిని చెక్ చేస్తారు. అందులో మీ యొక్క పర్ఫార్మెన్స్‌ను బేస్ చేసుకొని మీకు పోస్టింగ్ అనేది ఇస్తారంట. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంకా నోటిఫికేషన్‌కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.